వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మిరాజు. కల్వకుంట్ల కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ నడుస్తుంది. ఎందుకంటే రకరకాల వినిపిస్తున్న వాదనలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు, భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారు, లేదు సొంత పార్టీలోకి వెళ్తారు, లేదు మళ్ళీ బీఆర్ఎస్ లకు వెళ్తారు అని చెప్పేసి కొన్ని రూమర్స్ మాత్రం రావడం అనేది జరుగుతుంది. దాన్ని కూడా కవిత గారు తీసి పడేస్తున్నారు. ఎందుకంటే మాకంటూ ఒక విజన్ ఉంది, మాకంటూ ఒక షెడ్యూల్ ఉంది, దాని ప్రకారం వెళ్తాం, జనాల లోపలికి వెళ్తాం అని చెప్పేసి కవిత గారు అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. సో మొత్తానికి ఇక్కడ హైలైట్ టాపిక్ చెప్పుకోవాల్సింది ఏంటంటే హరీష్ రావు అలాగే సంతీష్ రావు గారి పైన చేసినటువంటి కామెంట్స్ ఇంకా ప్రస్తుతం బీఆర్ఎస్ లో కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉన్నాయి. అయితే దానికి తోడు నిన్న చింతమడక గ్రామస్తులు వచ్చి బతుకమ్మ రోజు కవిత గారిని ఆహ్వానించడం అనేది హాట్ టాపిక్ గా నడుస్తుంది బీఆర్ఎస్ శ్రేణుల్లో. ఎందుకంటే 2004లో చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ నుంచి సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలవడం అనేది జరిగింది. తర్వాత కరీంనగర్ నుంచి ఎంపీగా గెలవడం అనేది జరిగింది. సో ఇక్కడ తర్వాత ఎంపీగా కొనసాగి సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. సిద్దిపేటలో ఉప ఎన్నికల కారణంగా హరీష్ రావు గారు సిద్దిపేట ఎమ్మెల్యేగా పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో 2004 నుంచి ఇప్పటికి 7 సార్లు అత్యధిక మెజార్టీ తోటి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా సిద్దిపేట నుంచి హరీష్ రావు గారు సంచలనం సృష్టించడం అనేది జరిగింది. సో ఇప్పుడు అదే సిద్దిపేట నుంచి కవిత గారు రాజకీయాలు మొదలు పెడుతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. సో ఎక్కడైతే టిఆర్ఎస్ పార్టీకి మొదటి బీజం పడిందో అక్కడి నుంచే కవిత గారు కూడా రాజకీయాలు మొదలు పెడుతున్నారు. దానికి తోడు చింతమడక నుంచి మొదటి రాజకీయ, ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ సిద్దిపేటలో కవిత గారు పొలిటికల్ పరంగా అనుకోవచ్చు, లేకపోతే పార్టీల పరంగా అక్కడ అడుగు పెడుతున్నారు. సో ఇప్పటి వరకు సిద్దిపేట అంటేనే హరీష్ రావు అంటేనే సిద్దిపేట. అట్లాంటిది సిద్దిపేటలో మరి కవిత గారు వెళ్ళబోతున్నటువంటి అంటే చింతమడకలో పొలిటికల్ గా ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తారా, కామెంట్స్ చేస్తారా, లేకపోతే కేవలం బతుకమ్మ గురించే మాట్లాడి వస్తారా అన్నది చూడాల్సిన విషయం. అండ్ సిద్దిపేటలో కవిత గారు అడుగు పెడుతున్న అంటే దాన్ని చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప వేరే వాళ్ళు కూడా అక్కడ రానటువంటి పరిస్థితి. సో మరి అదే ట్రెండ్ ఇక్కడ కవిత గారు మరి జాగ్రత్త నుంచి ట్రెండ్ క్రియేట్ చేస్తారా లేదా అన్నది ప్రస్తుతం రాజకీయాల్లో నడుస్తున్నటువంటి హాట్ టాపిక్. దీనిపైన కూడా అంటే కవిత గారు హరీష్ రావు గారి పైన చేసినటువంటి వాక్యాలు కూడా కేవలం వారి విజ్ఞాతకే వదిలేస్తున్నా అని చెప్పేసి హరీష్ రావు గారు అనడం, సంతోష్ రావు గారు కూడా ఇప్పటి వరకు ఒక కామెంట్ కూడా చేయలేదు. అలాగే కేటీఆర్ గారిని మొన్న ప్రెస్ మీట్ లో అడిగినప్పటికీ కూడా ఓకే చేశారు, పార్టీ దానికి సంబంధించి డిసిషన్ తీసుకుంది, సస్పెండ్ చేయడం అనేది కూడా జరిగింది కదా అని చెప్పేసి ఒకటే మాటలని చెప్పేయడం అనేది కూడా జరిగింది. సో మరి సిద్దిపేట రాజకీయాల్లో కవిత గారు అడుగు పెట్టబోతున్నారంటూ వస్తున్నటువంటి వార్తల్లో ఎంతవరకు నిజం ఉంటుంది, హరీష్ రావు గారి పైననే మొదటి టార్గెట్ గా కవిత గారు నిలుస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.